కేసులుంటే ఇక్కడ పాయింట్ ఏంటి, కేసులుంటే చంపేస్తారా, సమర్థించాలా? దట్ ఈస్ అవర్ పాయింట్. కేసులుంటే కేసులు పెట్టాలి, కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, విచారణ జరపాలి, అంతే తప్ప కేసులుంటే మనిషిని చంపేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ మానవ సమాజంలో, చట్టబద్ధమైన సమాజంలో ఏమిటి దుర్మార్గం? దీన్ని సరే, ఆ కుటుంబం చిన్న కుటుంబం, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. నాకు తెలిసి అవనగడ్డ నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది, నాకు తెలుసు, వాళ్ళు ఒప్పుకోకపోయినా. కానీ నేను మనవి చేస్తున్నా, ఇది సమాజం భరించలేనటువంటి నేరం. పోలీసులు పోలీస్ స్టేషన్లోనే మనిషిని చంపేస్తారు, శవాన్ని లేకుండా చేస్తారు. శవం ఎక్కడుందో ఇంతలో తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిట్ కూడా చెప్పలా, బూడిది దొరికిందని. అంటే అది అనుకుంటారా అని, అది డిఎన్ఏకి పంపితే తెలిసింది ఎవరిదో బూడిది తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది తెలిసే హెబియస్ కార్పస్ పిటిషన్లో ఆమె ఎడిషనల్ పిటిషన్ వేసింది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని. అక్కడ నుంచి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆమెను ఎన్ని రకాలుగా ఒత్తిడి చేయాలో అన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. అది వేరే అంశం అనుకో. ఆ ఒత్తిడికి నిలబడతారా నిలబడరా ఫర్ ఏ స్మాల్ ఫ్యామిలీ. కానీ ఇది ఆ కుటుంబ సమస్య కాదు, ఇది సమాజపు సమస్య. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో చంపేసినటువంటి సంఘటన, చంపేసి శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన, ఆ శవం ఎక్కడుందో దొరకనటువంటి సంఘటన. ఇది సమాజం ఉలిక్కి పడేటటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి క్రైమ్. దీన్ని సమాజం సహించడానికి వీల్లేదు. వీ విల్ ఫైట్ అవుట్. సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక పార్టీగా, ఒక పౌరుడుగా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల్లో కూడా ఫైట్ చేస్తాం. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మాత్రమే బయటకు వస్తుంది, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారానే బయటకు వస్తుంది. లేకపోతే దీన్ని మసిబూసి మారేడుకాయ చేస్తారనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఈ కేసులో తుదికంటూ పోరాడతాం. వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈ సమస్య సమాజపు సమస్య. పోలీసులు దారుణంగా మనుషులను చంపేస్తున్నటువంటి సమస్య, అన్యాయంగా కేసులు పెడుతున్న సమస్య. ఈ సమస్య మీద మేము ఖచ్చితంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, ఇక చూడు, ఇంకో మాట. అసలు ఎంతగా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తారంటే, ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తారండి. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల.